జాగ్రత్తగా చేసుకోండి. నేను ఎమోషన్లు వద్దు, టెన్షన్లు వద్దు. ఇది ఓకే, ఇది మీడియా కార్యకర్తల మీటింగ్ తీరు అయిపోయింది. విధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు మేమందరం కూడా కోఆర్డినేషన్లో, దామోదర్ గారు అంతా కోఆర్డినేషన్లో, నిన్ననే దామోదర్ గారు కూడా నిన్న మొన్న అతను మేము మాట్లాడుతున్నాము. జరగాల్సిన పని అంతా జరుగుతున్నది. కొండ సురేఖ గారు, దామోదర్ గారు, హనుమంతరావు గారు, జగ్గారెడ్డి, నేను కానీ ఇక మిగతా అభ్యర్థులు మన వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడే కదా, ఈరోజు కదా భూమి పూజ స్టార్ట్ అయింది. ఇది ప్రారంభం అనుకోండి. తప్పకుండా ఏది ఏమైనా మెదక్ పార్లమెంటు మీద కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం. ఇది సీరియస్గా అందరం కూడా పనిచేస్తాము. మనమందరం కలిసి పనిచేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ మధు, ముబారక్. బెస్ట్ ఆఫ్ లక్. బీసీలైనా మాకు రెడ్లు వద్దంటే రెడ్లే కావాలి, మాకు వాళ్ళు కూడా కావాలి. రెడ్లు కావాలి, బ్రాహ్మణులు కావాలి, వెల్మలు కావాలి, కోమట్లు కావాలి, ఓసీలందరూ కావాలి, కమ్మాస్ కావాలి, అంతా అన్న ఇక్కడ అందరు కావాలి. అందరు కలిస్తేనే మా అభ్యర్థి. ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కే, ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కే ఉంటారు. ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి. అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. అన్ని కులాల, అన్ని మతాల కలయికతో కోరుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు, మెదక్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా మనమందరము పార్టీ నాయకులము, కార్యకర్తలము, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళందరం కూడా, ఇప్పుడు సంగారెడ్డి ఉంది, నిర్మల గారు చూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ ఉన్నది అంతా. ఇప్పుడు పడంచేరు ఉంది, శ్రీనివాస్ గారు చూసుకుంటాడు, బ్యాక్గ్రౌండ్ మధు చూసుకుంటాడు, ఫ్రంట్ మీరందరూ చూసుకుంటారు. హనుమంతరావు గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు చూసుకుంటాడు. బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తాడు హనుమంతరావు గారు. అంటే ఆయన ఇక్కడనే కాదు, సిద్దిపేట పోతాడు, దుబ్బాక పోతాడు, అంతా పోతాడు. కొండ సురేఖ గారు ఇంకా గలం ఇప్పలేదు, ఇప్పుతుంది. ఇక టైం ఉన్నది. ఇంకా నరకుడు, కొరుకుడు, పంజాలు కొట్టుడు అంటే ఇక అందరం పంజాలు కొట్టడం లేమనుకో. వరంగల్ కొండ సురేఖ గారు కొడతాడు ఎప్పుడు. మురళన్న ఉన్నాడా, కొండ సురేఖ గారు, మురళన్న గల కొట్టుకుంటారు కొడుకులు అంతా, మొత్తం అంతా బీఆర్ఎస్ వాళ్ళు. తర్వాత ఇంకొకళ్ళు, వాళ్ళ పేరు ఎక్కువ తీసుకోకండి. ఇంకొక పేరు ఏమో అర్థమైంది కదా, వేరే పార్టీది, దానికి ముట్టకుండా దాన్ని వదిలేసేసింది. అట్లా మనకు బీఆర్ఎస్కి మధ్యనే పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతా, అంతే కదా.